ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకున్నాను. 1914 ఈ మాట వింటే ఏదో చరిత్రలు పురాణాలు గుర్తొస్తాయి తప్ప మనకేంటి సంబంధం అనేది చాలామందికి అయితే డౌట్ వస్తుంది. 1914లో పుట్టిన వ్యక్తి అంటే ఇప్పటికీ 111 సంవత్సరాలు. అలాంటి వ్యక్తిని మనం హిమాలయ పర్వతాల్లోనూ అక్కడో ఇక్కడో చూసుంటాం కదా. కానీ మన పరిధిలో అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడైనా చూసామా, అలాంటి వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నారా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. ప్రస్తుతం నేను కనుపర్తిపాడు విలేజ్లో అయితే ఉన్నాను. ఈ విలేజ్లో 111 సంవత్సరాల వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. బాగున్నావా? ఏం పేరు నీ పేరా? వెంకట సుబ్బయ్య. ఎంతమంది వారసులు నీకు? తిరువళ్ళ వెంకట సుబ్బయ్య. పిల్లకాయలు ఎంతమందా? 6 మందా? 6 మంది పిల్లలు. ఓకే. 2 ఆడవాళ్ళు 4 మగోళ్ళు. వాళ్ళ పేర్లేంటి? రావణయ్య, వెంకటరత్నయ్య, వెంకయ్య, చేనయ్య. ఆడపిల్లకాయల పేర్లు? చేసమ్మ, ఒక రావణమ్మ. వాళ్ళ జ్ఞాపక శక్తి చూసారా ఎలా ఉందో? ఇప్పుడైతే అసలు చాలా కష్టము. అంటే ఇన్ని సంవత్సరాలకు కూడా అంటే వాళ్ళ పిల్లల పేర్లు గుర్తుపెట్టుకోవడం ఒక విధంగానే ఆ వయసులో అంత జ్ఞాపక శక్తి ఉండడం అనేది మామూలు విషయం అయితే ఖచ్చితంగా కాదు.